ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు జగిత్యాల పట్టణంలోని కాంగ్రెస్ ఇంద్ర భవనంలో జగిత్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు మరియు అనిత, కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రజనీ గారు, సౌజన్య గారు, హరిత గారు, వినీత గారు, చరిష్మా గారు సభలో పాల్గొని మాట్లాడడం జరిగింది. దేశంలో మహిళలపై దాడులు చేసేది బీజేపీ నేతలే అని, లైంగిక పాల్పడేది బీజేపీ నేతలని, ఈరోజు బీజేపీ నేత ప్రజ్వల్ రేవన్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, జర్మనీకి పారిపోయిన ఈ విషయం ప్రధాని అమిత్ షాకు తెలుసు అని, బేటీ పడావో బేటీ బచావో నినాదం ఇస్తూ మహిళలను లైంగికంగా దాడులు చేస్తున్నారని, రేవన్న తండ్రి కొడుకులు నీచమైన సంఘటనకు పాల్పడుతున్నారని, బయటి దేశం పారిపోయిన రేవన్న అరెస్ట్ చేసి దేశానికి తీసుకురావాలని, దేశంలో మహిళా రక్షణ కరువైందని చెప్పడం జరిగింది. బీజేపీకి ఓటు వేస్తే ఏమవుతుందో భయంగా ఉందని తెలియజేయడం జరిగింది. ప్రధాని అమిత్ షా నిద్రపోతున్నారని, ఇక్కడ కూడా మహిళలు రక్షణ లేకుండా పోయిందని, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజన్ ఎందుకు మాట్లాడడం లేదు, నిర్మలా సీతారామన్ ఎందుకు మాట్లాడడం లేదు, అక్కడి మహిళలకు న్యాయం జరగకపోతే చెప్పుల దాడి చేస్తాం, ఇప్పటికైనా ప్రధాని నోరు తెరవాలని, లేకుంటే 58% ఉన్న మహిళలు బీజేపీకి ఓటు వేయదని తెలియజేయడం జరిగింది. మహిళా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అల్కా లంబా గారి ఆదేశాలు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలోని హెడ్ క్వార్టర్లో డీసీసీ ఆఫీస్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే నిజంగా దేశంలోనే మహిళలపై అలాగే బాలికలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ అనే వ్యక్తి ప్రజ్వల్ రేవన్న అనే వ్యక్తి లైంగిక దాడులు ఆయన సెల్లులో దొరకడం జరిగింది. కానీ ఆయన కనీసం అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఎంపీ కాబట్టి అలాంటి చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. నిజంగా ఆయన గెలవడానికి కారణం కూడా మోడీ గారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అంటే మోడీ గారు ఒక ఎంపీలకి ఇలాంటి మద్దతు ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మొన్నటికి మొన్న మణిపూర్ సంఘటనే కానివ్వండి, ఈ స్పోర్ట్స్ వాళ్ళ మీద దాడులే కానివ్వండి, వాళ్ళు నెల రోజులు ధర్నా చేసినా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేని బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో అనే నిదానంతో ముందుకెళ్తున్న బీజేపీ మహిళలకు రక్షణ లేని విధంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మా మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మహిళా కాంగ్రెస్ ఆదేశాల మేరకు మేము కోరుతున్నాము. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవడం లేదు. మహిళలకు కనీస రక్షణ లేని దేశంగా మారుతుంది. మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు నేషనల్ అధ్యక్షురాలు అల్కా లంబా గారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది.